రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను నామినేషన్ల పర్వం ముగిసింది. అలకలు బుజ్జగింపులతో విత్డ్రాలు కొనసాగాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కార్పొరేషన్తో పాటు 19 మున్సిపాలిటీల నుంచి రెబల్స్ ను పోటీ నుంచి తప్పించారు. ఆమనగల్లు బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నామినేషన్ల విత్డ్రాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. విత్డ్రాల పర్వం కొనసాగింది. సాయంత్రం 3 గంటల దాకా గడువు సమయం వరకు అటు అన్ని పార్టీలు కూడా విత్డ్రా మీద ఫోకస్ పెట్టాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విత్డ్రా కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా ఫోకస్ పెట్టి వాళ్ళని విత్డ్రా చేయడం కోసం, పోటీ సునాయాసంగా చేయడం కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగి మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగతా 59 డివిజన్ల పరిధిలో కూడా పోటీ కొనసాగనుంది. సో అన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో రెబల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద విత్డ్రా కోసం పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అలకలు బుజ్జగింపుల పర్వం అయితే అటు కార్పొరేషన్ల పరిధిలో మున్సిపాలిటీల పరిధిలో కనిపించింది. చాలా కాలం నుంచి టికెట్ల ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అవకాశం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి అసంతృప్తికి లోనై విత్డ్రా చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అటు మున్సిపాలిటీల వద్ద కార్పొరేషన్ల వద్ద కనిపించింది. ప్రత్యేకించి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వాళ్ళు మొదటి నుంచి కూడా టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న తరుణంలో గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు 14వ వార్డు సంబంధించినటువంటి అభ్యర్థి పసుపుల సుగుణకి బీఫామ్ ఇవ్వడంతో జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముందే గొడవ దిగారు. వాళ్ళంతా కూడా చైర్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాళ్ళ నిరసన గలాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేశారు, అసంతృప్తికి లోనయ్యారు. ఇక కొడంగల్కు సంబంధించినటువంటి 4 ప్రాంతాల్లో ఎవరైతే చైర్మన్కి సంబంధించినటువంటి పోటీకి ఉన్నటువంటి ఆశావాళ్ళు ఉన్నారో ఆయా ఏరియాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి కనిపించకుండా పోయారు. వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. సో ఆ వివరాలను కనుక పరిశీలిస్తే కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజు కనిపించకుండా పోయాడు. ఆయన నుంచి నామినేషన్ వేసిన నాటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. సో 11వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మంజుల వైఫ్ ఆఫ్ చిన్న యాదవ్ ఈయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు. విత్డ్రా మీద ఒత్తిడి వస్తుందన్న కారణంతో వీళ్ళంతా కూడా కనిపించకుండా పోయారు. వాళ్ళంతా అజ్ఞాతంలో ఉంటూనే ఎన్నికల సంబంధించిన పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కొడంగల్ సంబంధించిన 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మంగళ్ శేఖర్ ఈయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు. అట్లాగే 1వ వార్డు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి అశోక్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వస్తుందన్న కారణంతో కొడంగల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభ్యర్థులు ఆశావాళ్ళంతా కూడా ఫైనల్ లిస్టు ప్రకారం కూడా మున్సిపల్ వార్డుల్లో మున్సిపల్ డివిజన్లలో వాళ్ళు ప్రచారాన్ని ముమ్మరంగా చేయనున్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో, పాఠాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా బేరీజ్ వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏకగ్రీవానికి ప్రయత్నించింది. వీటితో పాటు రెబల్స్ బెడదను తప్పించి కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా ఓటు బ్యాంకు చీలకుండా ప్రయత్నాలు సాగించే పరంపర అయితే కొనసాగించే విధంగా పూర్తి స్థాయిలో విత్డ్రాల్స్ మీద ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశించిన వాళ్ళంతా కూడా దాదాపు మొదటి స్థాయిలోనే వాళ్ళు 3-4 ఒక్కొక్క డివిజన్ నుంచి టికెట్ కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు నామినేషన్ వేశారు. చివరి విత్డ్రా పర్వంలో వాళ్ళందరినీ ఒప్పించి విత్డ్రా చేయించారు. సో ఇక పోటీ మీదనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆయా ప్రాంతాల్లో అటు ప్రధానమైనటువంటి ప్రత్యర్థుల నుంచి, అటు బీఆర్ఎస్ నుంచి కానీ, అట్లాగే బీజేపీ నుంచి కానీ, ఎంఐఎం నుంచి కానీ అన్ని పార్టీల నుంచి గట్టి పోటీ ఇచ్చి మంచి మెజార్టీతోటి అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను గెలిపించుకొని మెజార్టీ స్థానాల్లో అటు మహబూబ్నగర్ మేయర్ కానీ అట్లాగే అన్ని మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది. మహబూబ్నగర్ కార్పొరేషన్కి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లాగే భూత్పూర్, దేవరకద్రకు సంబంధించిన మున్సిపాలిటీలు, నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరుతో పాటు కొడంగల్ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వీటితో పాటు జోగులాంబ, గద్వాల జిల్లా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే గద్వాలలో చాలా పోటీ నెలకొని ఉంది. అది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి అట్లాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య బీఫామ్ల విషయంలో వాళ్ళ వర్గాలకు బీఫామ్లు కాంగ్రెస్ బీఫామ్లు కేటాయించాలన్న విషయంలో ఒక సయోధ్య కుదిరింది. మధ్యవర్తిత్వం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ద్వారా సరిత వర్గానికి 7 బీఫామ్స్, కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి 37 బీఫామ్లు అందించడం ద్వారా వాళ్ళంతా కూడా
పోటీలో ఉంటున్నారు. మహబూబ్ నగర్లో కూడా రెబల్స్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి కోఆర్డినేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి వనపర్తి, కొత్తకోట, అమర్చింత, ఆత్మకూరు, పెబ్బేరు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి ప్రత్యేకించి మెజార్టీ స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాలని కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే సాగిస్తుంది. అందుకు ఉదాహరణగానే నిదర్శనంగానే విడ్రాల పర్వం అని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.